హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మా అజయ్ ఇక్కడ యాన్యువల్ డే కోసం అయితే రెడీ అయిపోతుంది. స్కూల్ యాన్యువల్ డే కోసం రింకు అండ్ ఆద్య పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైము ఇద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. రింకు వచ్చేసి 3 సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆద్య వచ్చేసి 2 సాంగ్స్కి అనమాట. వాళ్ళ డ్రెస్ కోడ్ ఇది. చాలా బాగుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ ఎక్కుతున్నారు. అంటే రింకుకి వచ్చేసి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. స్టేజ్ ఫియర్ అని కాదు, జనాల్లో మాట్లాడాలన్నా జనాల్లో కలవాలన్నా కూడా చాలా మొకమాటం, సిగ్గు, ఎవరితో అంత ఈజీగా కలవడు. అలాంటిది డాన్స్ చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆద్యాన్ని ఇంకా రెడీ చేసేద్దాము. వాళ్ళ మేడమ్ తీసుకున్న ఫ్రాక్ ఇది. మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ క్లాస్లో. లేడీసు డాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళ 4 మెంబర్స్కి కూడా వాళ్ళ మేరీ మేడం తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంట్లో కొంచెం పిల్లలకి హెల్త్ బాగోపోయినా మా పిల్లల కోసం మీరు పర్టికులర్గా షాప్కి వెళ్ళి ఈ ఫ్రాక్ అది సెలెక్ట్ చేసి మాకు పంపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే థ్యాంక్ యూ సో మచ్. ఆద్యమ్మ కూడా చాలా గ్రోత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సబ్జెక్ట్స్ ఏదైనా కూడా స్టడీ పరంగా గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఆద్యకి ఇక్కడ నేను జడేద్దామని చెప్పి ఆల్రెడీ ఒకసారి వేశాను. మళ్ళీ ఫ్రాక్ చేంజ్ చేసేటప్పుడు జడ అనేది కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆద్య వాళ్ళ మేడం అయితే చాలా స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే చాలా మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేరీ మేడంకి అయితే చాలా చాలా థ్యాంక్స్. పాపం వాళ్ళ పిల్లలకి యాన్యువల్ డే రోజు హెల్త్ బాగోపోయినా కూడా 26th యాన్యువల్ డే పిల్లలకి హెల్త్ బాగోపోయినా కూడా మా పిల్లల కోసం కేర్ తీసుకుని అండ్ ఒక కొంచెం టైం తీసుకుని స్కూల్కి వచ్చి వాళ్ళకి ఫ్రాక్స్ అవి కూడా ఇచ్చి వెళ్ళారనమాట. పిల్లలది జాగ్రత్త మేడం. ఇక్కడ ఇంకొచ్చేసి ఇంకా యాన్యువల్ డే గురించి పాప అయితే 2 సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేస్తుంది. హిందీ సాంగ్స్కి చాలా బాగా వేసింది. ఆ వీడియో కూడా నేను క్లిప్స్ తీశాను, వీడియోస్ కూడా. ఫస్ట్ టైం పిల్లలు డాన్స్ చేస్తున్నారు కదా, మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకని అని చెప్పి నేను వీడియో కూడా తీయాలని చెప్పి వీడియో తీసాను. ఇది వచ్చేసి స్కూల్ యాన్యువల్ డే గ్రాడ్యుయేషన్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్ అంటే హై స్టడీస్, అంటే హై స్కూల్ స్టడీస్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కింద వాళ్ళకి సర్టిఫికేట్ అది ఇస్తున్నారు. ఇక్కడ బాబు వచ్చి భరతనాట్యం కింద చేస్తున్నాడు. చాలా బాగా చేశారండి పిల్లలందరూ కూడా. చిన్న చిన్న పిల్లలైనా కూడా ఫస్ట్ క్లాస్ అండ్ 5th క్లాస్ వరకు అనమాట. అయితే చాలా బాగా చేశారు. రింకు కూడా ఫస్ట్ టైము డాన్స్ చేస్తూ చాలాసార్లు అడిగాడు, మమ్మీ నేను బాగా చేశానా మమ్మీ అంటూ. రింకు కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. వాడికి యాక్చువల్గా అయితే సిగ్గు బాగా ఎక్కువ, మొకమాట బాగా ఎక్కువ. అలాంటిది అదేమీ లేకుండా చేసాడంటే నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ పిల్లలందరూ కూడా ఒక 3 మెంబర్స్ భరతనాట్యం చేశారు. మిగతా వాళ్ళు ఫోక్ డాన్స్కి ఆటలకి పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా ఆద్య వాళ్ళు వచ్చేసి 2 సాంగ్స్, హిందీ సాంగ్స్ 2 సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేశారు. ఏంటి నాన్న? నేను చెప్తా, చెప్పు, మాట్లాడు. హాయ్. మాది షో ఇంకా కొంచెం టైం పడుతుంది. మీ షోకి ఇంకా కొంచెం టైం పడుతుందా? మీది లాస్ట్ కాదు, మీ తర్వాత ఇంకొక 2 పర్ఫార్మెన్స్ అండ్ 9th కాదు, 12 పర్ఫార్మెన్స్, 13th పర్ఫార్మెన్స్ అండ్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళది కూడా ఇంకా 2 మిగిలి ఉన్నాయన్నమాట. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? అసలు నేనే బాగా చేసినానంటే నాకే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. అంటే వాడు డాన్స్ చేశాను, నేను బాగా చేశాను అంటే నేను నమ్మబుద్ధి కావట్లేదు. నేను నిజంగానే డాన్స్ బాగా చేశాను అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎందుకంటే నాకు డాన్స్ కూడా సరిగ్గా రాదు, ఎప్పుడు చేయలేదు. డాన్స్ వచ్చేసి పిల్లలు ఒక 3 days అండి, అంతే. 3 days వాళ్ళ ప్రాక్టీస్ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. ఆ హడావుల్లో డాన్స్ పెద్దగా ప్రాక్టీస్ అయితే చేయలేదు. ఒక 3 days మట్టుకి ప్రాక్టీస్ చేశారు. ఆ 3 daysలో కూడా ఆద్య అయితే కొంచెం అన్నా పర్వాలేదు చేస్తుంది. రింకుకి అయితే అస్సలు పర్ఫార్మెన్స్ అనేది, అది డాన్స్ అనేది రాదు. అలాంటిది పర్వాలేదు, ఫస్ట్ టైము ఆ మాత్రం పర్ఫార్మెన్స్ చేశాడంటే గ్రేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆద్య వాళ్ళ పర్ఫార్మెన్సు. ఆద్య కొంచెం హైట్ ఉందని చెప్పి బ్యాక్ సైడ్కి పంపించేశారంట. అసలు కనిపించట్లేదు ఆద్యమ్మ. నన్ను బ్యాక్ సైడ్ పంపించారు, హైట్ ఉన్నానని. స్మాల్ టు బిగ్ అని మేడం నన్ను వెనకాల పెట్టారు. షాను అని చెప్పి తన ఫ్రెండ్ ఉంది. షాన్వి చాలా బాగా చేసింది. షాన్వి కూడా ఫ్రంట్ డాన్స్ చేసేది షాన్వి, బ్యాక్ సైడ్
ఎగిరే పాపే ఆద్య అనమాట. ఆద్య కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేసింది. ఆల్రెడీ ఇంటికాడ కూడా ప్రాక్టీస్ చేసింది. ఆద్యమ్మది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆద్య బ్యాక్ సైడ్, షాన్వి ఇద్దరు కొంచెం పక్క పక్కన ఉన్నట్టు ఉంటారు. జూమ్ చేసి మరీ తీసాను. పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. షాన్వి అయితే దాంట్లో చాలా బాగా చేసింది. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం అంట. షాన్వి కూడా సూపర్ అంటే సూపర్గా చేసింది. అందుకు తన ఫ్రంట్ నుంచోబెట్టారు. ఇంకా ఆద్య వచ్చి హైట్ వేస్గా నుంచోబెట్టడం ఏమైందంటే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయింది. ఆద్య వచ్చేసి కొంచెం బ్యాక్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అక్కడికి వీడియో చాలా క్లియర్గా తీద్దామని అనుకున్నాం కానీ కనిపించలేదు. ఆద్య కనిపించిన మట్టికి బాగా తీసాను కొంచెం. ఇంకా కొంచెంగా పర్ఫార్మెన్స్ పిల్లలు అందరికీ చాలా బాగున్నాయని చెప్పి కొంచెంగా పర్ఫార్మెన్స్ తీసాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆద్యది అండ్ రింకుది కొంచెం ఎక్కువ లెంత్ తీసాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళు భరతనాట్యం చేస్తున్నారు. గణనాయకాయ గణదైవకాయ ఆ సాంగ్కి, వినాయకుడి సాంగ్కి చేస్తున్నారు. అది కూడా చాలా బాగా చేశారండి. మాట్లాడతావా? చెప్పేంటి? తర్వాత 3 songs మాదే. తర్వాత నెక్స్ట్ 3 songs తర్వాత మీది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎలైట్ వాళ్ళు ఎవరో సమ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఒక చిన్న బాబు చాలా బాగా చేశాడు. కొట్టుకున్నాడు చూసారా, వాడు భలే ఎగిరాడు అనమాట. మీకు ఇక్కడ నేను వాడిది కూడా క్లియర్గా పెట్టాను. ఇక్కడ ఇంకా గ్రాడ్యుయేషన్ది వాళ్ళకి సర్టిఫికెట్స్ అది ఇస్తున్నారు. 5th స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్కి ప్రమోట్ అవుతున్నారు అండ్ హై స్టాండర్డ్ అని చెప్పి. ఇంక ఇక్కడ ఆద్య వచ్చేసి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా మా దగ్గరికి వచ్చేసింది ఆద్య. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా షాన్వి వాళ్ళ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక లేట్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి, ఏదో పని ఉందని చెప్పి ఇంక వీళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. 6 o'clock వెళ్తే మేము రిటర్న్ 9:30 అయిపోయింది. ఇక్కడ వీళ్ళ 4th క్లాస్ స్టడీస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లలు మొత్తమే సంథింగ్ వాళ్ళు స్టేజ్ మీద అక్కడ వాళ్ళు చేస్తుంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఆ పిల్లలు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. అక్కడ పిల్లలు చూసారు ఎంత బాగా చేస్తున్నారో చిన్నపిల్లలు. ప్రతి పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్టో అది చేయించడం బెటరు. అండ్ ఏదైనా కల్చరల్ పార్టీస్ ఉన్నా, ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా పిల్లల్ని మోటివేట్ చేయడానికన్నా వాటిల్లో కల్చరల్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా స్టేజ్ ఫియర్ ఉన్నా, లేకపోతే ఏమైనా నలుగురిలో కలిసే ఒక ప్రాబ్లం ఉన్నా, లేకపోతే రైటింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నా, ఆ వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉన్నా, ఇటువంటివన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతూ ఓకే అది కూడా మేము చేయగలదుము అనే ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. బట్ పక్కన పిల్లల్ని చూసి కూడా వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రింకు వాళ్ళ ప్రోగ్రాము వాళ్ళని స్టడీ చేస్తున్నారు. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే రింకు డ్యాన్స్ దాంట్లో తక్కువ కనిపిస్తాడు, ఎందుకంటే కొంచెం బ్యాక్ ఉంటాడు. పిల్లలందరిలో కొంచెం హైట్ ఉన్నది రింకు కాబట్టి నేను అందుకనే ముందు నుంచే రింకు కనిపించాలని చెప్పి వాళ్ళని సెట్ చేస్తున్నప్పుడే, డాన్స్లో సెట్ చేస్తున్నప్పుడే నేను తీసాను ఇక్కడ. ఇంకా రింకు కూడా బ్యాక్ సైడ్ ఉన్నాడు చూసారు, కొంచెం హైట్, వైట్ కలర్ షర్ట్ కనిపిస్తుంది చూసారు, బ్యాక్ రెడ్ కలర్, తన పార్ట్నర్ డ్రెస్ రెడ్ కలర్ అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి. పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి పిల్లల దగ్గర కూడా చాలా టాలెంట్ అంటే ఒక్కొక్క పిల్లల దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది మనం చూసి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా పెద్ద ఎదిగేటప్పటికి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పక్కన ఉండాలి, కల్చర్ యాక్టివిటీస్ కూడా పక్కన ఉంటూ ఉండాలి పిల్లలకి. అప్పుడే కొంచెం వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది అండ్ ఎనర్జీ ఉంటుంది. బయట సొసైటీలో ఇట్లా ఉండాలి కొంచెం ఎదిగే కొలది తెలుస్తుంది. స్కూల్లో ఎట్లా ఉండాలన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. మీకు సేమ్ అట్లానే అనిపిస్తుందా? పిల్లలు ప్రతి యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేయాలి అని మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. అక్కడ రింకు చాలా స్లోగా వేస్తాడు చూసారు కదా. ఇంకెక్కడి నుంచి మ్యాక్సిమం తక్కువ కనిపిస్తాడు రింకు, ఎందుకంటే ఇంకా కవర్ చేయడానికి అక్కడికి చాలా దగ్గరికి వెళ్ళి కవర్ చేసినా కూడా పిల్లలు అడ్డంగా ఉన్నారనమాట. ఇంకా అంటే పిల్లలు అడ్డంగా అంటే ఏమి కాదు, ఇంకా వాళ్ళు నుంచో పెట్టిన ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా రింకు కొంచెం బ్యాక్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ కనిపించడము, పర్ఫార్మెన్స్ కూడా అక్కడ ఉన్నాడు రింకు, అక్కడ ఉన్నాడు చూసావా. నిజంగా లాస్ట్లో వెళ్ళిపోయాడు అక్కడ. అంటే వాళ్ళ
సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా. అలాగే బుల్లెట్ బండి ఆ 2 సాంగ్స్. ఇంకొకటి వచ్చేసి విజిల్ 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 సాంగ్ ఒకటి వేశారనమాట. 3 కూడా మంచి ఫోక్ డాన్స్, మంచి మంచి సాంగ్స్. ఇక్కడ రింకుని కొంచెం డీప్గా తీశాను నేను. అదే కొంచెం తీసినా కూడా వాడి ఫేస్ అది పడుతుంది, కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ పడడానికి కొంచెం తగ్గుందనమాట. ఇక్కడ కనిపిస్తావు నువ్వు. ఇక్కడ ఫ్రంట్ ఉన్న అబ్బాయి వచ్చేసి కొంచెం బాగా చేస్తున్న అబ్బాయిని ఫ్రంట్ పెట్టారు. నేను కొంచెం బ్యాక్ పెట్టారు, కొంచెం హైట్ పరంగా కానీ దేనికైనా కూడా కొంచెం బ్యాక్ పెట్టారనమాట. పిల్లలు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారండి. మా పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే మరింకు టీచర్స్కి అండ్ ఆద్యమ టీచర్స్కి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా బాగా గ్రోత్ చేశారు, పిల్లల్ని చాలా బాగా స్టడీ చేశారు. చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అండి మేడమ్స్కి. రింకు వాళ్ళ మేడం, అదే రకుల్ వాళ్ళ మేడమ్స్ కానీ, ఆద్య వాళ్ళ మేడం, మేరీ మేడంకి కానీ. యాన్యువల్ డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. మా డే ఈవినింగ్ అనేది ఇలాగా గడిచింది. పిల్లలు యాన్యువల్ డేకి వెళ్ళి చాలా హ్యాపీగా మేము కూడా ఫీల్ అయ్యాము. పిల్లలు ఫస్ట్ టైము డాన్స్ చేయడం అనేది కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు చెప్తారా సబ్స్క్రైబ్ చేసుకోమని? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. పిల్లలందరిలో మీకు ఎవరి డ్యాన్స్ బాగా నచ్చింది ఏంటన్నది కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి రిటర్న్ రింకు అదే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాడు, చూస్తున్నాడు అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్.